యేసుక్రీస్తునందు అత్యంత ప్రియమైన ప్రేక్షకులకు క్రీస్తు యేసు శుభనామమున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. యేసే విమోచన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా క్రీస్తు నామములో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రభు ఈ నూతన సంవత్సరంలో దేవుని యొక్క ఆశీర్వాదము చేత, దేవుని కృప చేత మనమందరము నింపబడి ఆయన కృపకు పాత్రులు కావాలని నేను ఆశిస్తున్నాను. అట్టి ప్రార్థన మీ నిమిత్తమై చేయటానికి మేము ఇష్టపడుతున్నామని తెలియచేయడానికి సంతోషిస్తున్నాను. సంవత్సరములు జరుగుతున్న కొద్దీ నీ కార్యములను నూతన పరుస్తాన్ని ప్రభు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడిగా అనేకమైనటువంటి నూతన కార్యాలు మన పట్ల ప్రభు చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినమందు ఈ నూతన సంవత్సరములో మరొకసారి మనం ప్రభువును స్తుతించడానికి ఈ రీతిగా కూడి ఉన్నామంటే కారణం దేవుని యొక్క కృపే. మన భక్తి, మన నీతి, మన యథార్థత కాదు, కానీ కేవలము దేవుడు తన కృపచేత మనల్ని జ్ఞాపకం చేసుకొని మేలు వెంబడి మేలు మనకు అనుగ్రహించి ఆయన కృపచేత మనల్ని తృప్తిపరిచినటువంటి దేవుడు మనల్ని సజీవులుగా ఉంచి ఈ నూతన సంవత్సరంలో ప్రవేశింపచేశాడు. అందును బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన పట్ల చేసిన ప్రతి మేలుకు కూడా దేవునికి వందనస్తులమై మనం జీవించాలని ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించినటువంటి మనము చాలా తీర్మానాలతో, చాలా నిర్ణయాలతో మనము ముందుకు వెళ్ళాలని ఆశపడుతూ ఉంటాం. కారణం ఒక్కటే, మనము దీవించబడాలని, మన స్థితిగతులలో మార్పు రావాలని, మనం దేవుని కృపకు పాత్రులు కావాలని ఆశిస్తుంటాం. అందులో ఏమాత్రం సందేహం లేదు. దేవుడు కూడా తన ప్రజలైనటువంటి వారిని దీవించాలని ప్రభు ఆశపడుతున్నాడు. దేవుడు తన ప్రజలను ఆశీర్వదించడానికే ఇష్టపడినటువంటి దేవుడు. ఈ నూతన సంవత్సరపు ప్రారంభంలో దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని మేము ముందుంచాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే ప్రస్తుత ప్రపంచంలో ఎక్కడ చూచినా, ఎక్కడ మనం సంచరించినా అపాయములు, కరువులు, ఉపద్రవాలు, మనుషుని జీవితంలో నెమ్మది లేనటువంటి స్థితి, ఇవన్నీ మనుషుని కలవరపెడుతూ ఉంటే దేవుని వాగ్దానం మాత్రం మనల్ని బలపరిచే రీతిగా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఈ వాగ్దానాన్ని మీ జీవితాల్లో ప్రభు స్థిరపరచాలని నేను కోరుతున్నాను. పరిశుద్ధులైన మా బైబిల్ గ్రంథం నుంచి యెషయా గ్రంథము 41వ అధ్యాయం 10వ వచనం. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. మరలా చదువుతున్నాను ఈ వాగ్దానాన్ని. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం మీ జీవితంలో ప్రభు స్థిరపరచాలని నేను ప్రార్థిస్తున్నాను. నిజమే, ప్రభు వాక్యంలో చెప్పినట్లుగా ఆయన మనకు తోడుగా ఉండే దేవుడు, మనల్ని బలపరిచే దేవుడు, మన సమస్తమును సమకూర్చే దేవుడు గనుక ఆ దేవుని వాగ్దానాలను పరిపూర్ణమైన విశ్వాసం కలవారమై ప్రభు వాగ్దానాలు మన జీవితంలో నెరవేరినట్లుగా మన జీవితాలను ఆయుధపరచుకోవాలని ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, వాగ్దానాలన్నింటినీ మనం తెలుసుకొని వాటిని స్వతంత్రించుకోవాలని ఆశపడుతున్నాం. ఆ ఆశీర్వాదాన్ని పొందాలని కోరుకుంటున్నాం, కానీ ఆ ఆశీర్వాదాలను ఎలా స్వతంత్రించుకుంటాం, ఆ దీవెన మన జీవితంలో ఎలాగ వస్తుందో బైబిల్ గ్రంథంలోంచి మీతో మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. సాధారణంగా నూతన సంవత్సరాల్లో ప్రవేశించేటటువంటి వారు చాలా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. నేను పలానా నిర్ణయం తీసుకున్నాను, నేను ప్రార్థనకి వెళ్ళాలనో, ఉపవాస ప్రార్థన చేయాలనో చాలా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటూ ఉంటారు. కారణం ఏంటంటే వారు దీవించబడి దేవుని వాగ్దానాలు వారి జీవితంలో స్థిరపరచబడాలి అనే ఒకే ఒక్క ఆశ చేత. కానీ దేవుని వాగ్దానాలు ఎరిగి ఉండి కూడా వాగ్దానాలు పొందలేనటువంటి వారంగా మనం ఉంటున్నాం. దేవుని ఆశీర్వాదం పొందాలి కోరిక కలిగి ఉండి వాగ్దానాన్ని, ఆశీర్వాదాన్ని పొందలేకపోతున్నాం. కారణం ఏంటి? వాగ్దానంలో పొరపాటు లేదు, దేవునిలో పొరపాటు లేదు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడిని రాయబడింది. మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడిని దేవుని వాక్యం తెలియచేస్తుంది. అయితే మన జీవితాల్లో చేస్తున్న చిన్న చిన్న పొరపాట్లు మనం సరిచేసుకోగలిగినట్లయితే దేవుడు తన ప్రజలను ఉద్దేశించిన ఆశీర్వాదాన్ని మనం తప్పకుండా పొందుతాం. దయచేసి పరిశోధన బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని వాక్య భాగాలు మేము ముందుంచాలని
నేను ఆశపడుతున్నాను. దేవుని వాగ్దానాలు, దేవుని ఆశీర్వాదాలు మన జీవితంలోనికి రావాలంటే మనము చేయవలసినటువంటి 4 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను ఈ సందర్భంలో మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. మొదటిదిగా మనం చూసినట్లయితే నిర్గమాకాండము 24వ అధ్యాయము 7వ వచనము. అతడు నిబంధన గ్రంథమును తీసుకొని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై యుందుమనిరి. మరలా చెప్తున్నాను, యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై యుందుమనిరి. దేవుని వాగ్దానాలు, ఆశీర్వాదాలు పొందటానికి ఆసక్తి చూపిస్తూ ఉన్నాం కదూ. కానీ దేవుని వాక్యం చెప్తుంది, దేవుని ఆశీర్వాదాలు మన జీవితంలోనికి రావాలంటే మనము దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనేటటువంటి వారముగా మనం ఉండాలి. ఇక్కడ మోషే దేవుని చేత పిలువబడి సినాయి పర్వతానికి వెళుతున్నప్పుడు ప్రజలను ఉద్దేశించి మోషే చెప్తున్నాడు, దేవుడు నన్ను సినాయి పర్వతానికి రమ్మని పిలిచాడు. దేవుడు తన యొక్క విధులను, మనము చేయవలసిన పనులను ఆయన మనకు వివరించడానికి ఇష్టపడుతున్న ప్రజలతో మోషే చెప్పినప్పుడు, మోషేతో పాటు ప్రజలందరూ కలిసి చెప్పిన మాట ఏమిటంటే, మేమందరము కూడా ఆ ఆజ్ఞలకు విధేయులమై ఉందుము అని చెప్పారు. కానీ ఇశ్రాయేలు యొక్క జీవితాన్ని మనం పరిగణనలోకి తీసుకుంటే వారి జీవితాల్లో అనేకమైన శ్రమలు వచ్చాయి. అనేక సార్లు వారు బంధించబడిన వారిగా ఉన్నారు. అనేక సార్లు వారు దాస్యములోకి వెళ్ళిన వారిగా ఉన్నారు. అనేక వ్యాధుల చేత, శ్రమల చేత వారు కొట్టబడినటువంటి ప్రజలుగా ఉన్నారు. కారణం ఏంటి? వారు ఏ మాట అయితే దేవునికి ఇచ్చారో దానిని నెరవేర్చలేకపోయారు. దేవుడికి వారు ఇచ్చిన మాట ఏమిటి అంటే, దేవుడైనటువంటి యెహోవా మోషేకు ఇచ్చినటువంటి ఏ ఆజ్ఞనైనా మేము విధేయులమై ఉందుము, దాని ప్రకారం మేము నడుచుకుంటామని దేవుని సన్నిధిలో వాగ్దానం చేశారు. వాగ్దానాలు మన జీవితంలో రావాలని కోరుకుంటే తప్పులేదు, కానీ కోరుకున్నంత మాత్రాన వాగ్దానాలు మన జీవితంలోనికి రావు. మనము దేవునికి, ఆయన ఆజ్ఞలకు విధేయులమైనప్పుడు, యెహోవా చెప్పినవన్నీ మనం ఏదో చాలాసార్లు ఒక చిన్న పొరపాటు పడుతుంటాం. ఏంటంటే దేవుడు చెప్పినటువంటి మాటలన్నింటినీ కూడా, లేదా దేవుడు చెప్పినటువంటి క్రియలన్నింటిలో కూడా కొన్నిటిని ఖచ్చితంగా అందరం పాటిస్తాం. అయితే చేస్తున్న కొన్నిటిని బట్టి అన్నీ చేస్తున్నామని అపోహలో ఉంటాం. దేవునికి పాక్షికమైనటువంటి విధేయత దేవుడు ఎప్పుడు కూడా అంగీకరించలేదు. అబ్రహాము దేవుని చేత స్నేహితుడని పిలువబడ్డాడు, కానీ దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు దేవునికి లోబడ్డాడు అని మనం మాట్లాడుతున్నాం. అందులో ఏ సందేహం లేదు. కానీ దేవుడు అబ్రహామును అంతకాలము కూడా తను చేసిన వాగ్దానం నెరవేర్చబడ కారణం ఏంటంటే అబ్రహాము యొక్క పాక్షికమైనటువంటి విధేయత. దేవుడు తన ఇంటి వారిని విడిచిపెట్టి రమ్మని చెప్తే అబ్రహాము లోతును తన కుటుంబాన్ని తీసుకుని వచ్చాడు. అందుకనే అబ్రహాముతో దేవుడు అనేక సంవత్సరములు మాట్లాడలేదు అని దేవుని వాక్యం మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో పాక్షికమైనటువంటి విధేయత దేవుని ఆశీర్వాదం నుంచి మనల్ని దూరపరుస్తుంది. దేవుడు సంపూర్ణమైన విధేయులుగా మనం ఉండాలని కోరుకుంటున్నాడు. యెహోవా చెప్పినవన్నీ అని రాయబడింది, చెప్పిన కొన్నింటిని అని రాయబడలేదండి, చెప్పినవన్నీ. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఆయన ఆరాధిస్తున్న మనము దేవుడు చెప్పినవన్నీ కూడా మనము విధేయులమై ఉండటానికి నిర్ణయించుకున్నట్లయితే ఈ నూతన సంవత్సర ప్రారంభంలో ఉన్నటువంటి మనము, ప్రభువా నీవు ఏవేవైతే మాకు తెలియచేస్తున్నావో, ఆనాడు మోషేకు సినాయి పర్వతానికి తీసుకుని వెళ్ళి ఆ యొక్క నిబంధనను తెలియచేశాడు. కానీ ఈరోజు ఈ జీవ గ్రంథాన్ని చేత పట్టుకున్నటువంటి మనము, ప్రతి దినము దేవుని వాక్యం వింటున్న మనము, ప్రతి దినము దేవుని వాగ్దానాల కొరకు ప్రార్థన చేస్తున్న మనము, వీటిని ఆచరించడానికి ఏమేమి మనం చేయవలనో బైబిల్ గ్రంథం మనకు స్పష్టంగా తెలియచేస్తుంది. క్రీస్తు ప్రభువు మనము జీవించినట్లుగా, ఆశీర్వాదముల చేత నింపబడినట్లుగా, దేవుని కృపకు పాత్రుల వాళ్ళని ఆశపడి చెప్పిన ప్రతి వాటికి మనం లోబడి యెహోవా చెప్పినవన్నిటి ప్రకారం మనం చేసినట్లా దేవుని వాగ్దానాలు, ఆశీర్వాదాలు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో ఉంటాయని ఈ సమయంలో ప్రభు పేరిట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా చెప్పినవన్నిటినీ ఆచరించటానికి, ఒప్పుకోవటానికి, విధేయులు అవటానికి మీరు సిద్ధపడుతున్నారా? సిద్ధపడితే దేవుని ఆశీర్వాదం పొందటానికి మీరు కూడా సిద్ధంగా ఉండాలని ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రెండవదిగా మనం చూసినట్లయితే యెహోషువ చెప్పిన ఈ మాట మనందరికీ బాగా పరిచయమైనటువంటిదే. ఏమిటా వాక్యం? దేవుని వాక్యంలో భక్తుడు చెప్తున్నాడు, మీరు ఎవరిని సేవించినా సేవించండి, నేనును నా ఇంటి వారు యెహోవాను సేవించదము అని చెప్తున్నాడు. దేవుని ఆశీర్వాదాలు మన జీవితంలోనికి రావాలి అంటే మన కుటుంబాలతో ప్రభువుని సేవించేటటువంటి వారంగా మనం ఉండాలి.
మనము దేవుణ్ణి ఆరాధించే ప్రజలముగా మనము ఉండాలి. దేవుణ్ణి సేవించేటటువంటి వ్యక్తి ఎవరైనా, దేవుణ్ణి ఆరాధించే వ్యక్తి ఎవరైనా సరే వారు దీవించబడతారని దేవుని వాక్యం రాయబడుతుంది. నిర్గమాకాండం 23వ అధ్యాయం 25వ వచనంలో చూస్తే అక్కడ ఒక వాగ్దానాన్ని మనం చూస్తాం. నీ దేవుడైన యెహోవానే సేవింపవలను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును అని రాయబడుతుంది. యెహోషువ ఆనాడు ఆ యొక్క వాగ్దానాన్ని లేదా ఆ యొక్క నిబంధనను ప్రభుతో చేయటగల కారణం ఏమిటంటే, ప్రజలందరూ కూడా వాగ్దాన దేశానికి ఎలా వెళ్ళాలని ఆలోచన చేస్తున్నారు. వారి గమ్యాన్ని గురించి ఆలోచన చేస్తున్నారు. ఈరోజు చాలామంది కూడా ఆశీర్వాదం మీద గురి పెడుతున్నాం తప్ప ఆశీర్వాదం ఎలా వస్తుందో మనం మర్చిపోతున్నాం. ఆశీర్వాదం కావాలని ఆశపడుతున్నాం తప్ప ఆ ఆశీర్వాదం పొందటానికి నేనేమి చేయాలనేది మనం మర్చిపోతున్నాం. యెహోషువ వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడిని ఎరిగి ఆయన వాగ్దాన దేశాన్ని తీసుకువెళ్తానని చెప్పిన దేవుడు ఖచ్చితంగా తీసుకువెళ్తాడైతే నా నాయకత్వంలో కాకపోతే వేరొక నాయకత్వంలో తీసుకెళ్ళగలడు ప్రభు. కానీ నేను అక్కడికి చేరాలంటే, నేను దీవించబడాలంటే, నేను వాగ్దానాన్ని స్వతంత్రించుకునేవాడిగా నేను ఉండాలంటే నేను ప్రభువును సేవించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితాల్లో నువ్వు ఎంతమంది ప్రజలను నడిపించవచ్చుగాక, నువ్వు ఎంత గొప్ప దేవుని యొక్క సేవకునివైనా, దేవుని యొక్క భక్తుడివైనా, విశ్వాసమైనా కావచ్చుగా, కానీ నీవు నీ కుటుంబం దేవుని సేవించుకుంటే దేవుని ఆశీర్వాదం నీ కుటుంబంలోనికి రాదు. నిర్గమాకాండం 23:25లో చెప్తున్నాడు, నీ దేవుడని యెహోవానే నీవు సేవించాలి, అప్పుడే నీ భోజనమును నీ పానమును నేను దీవిస్తాను అని దేవుని వాక్యం తెలియచేస్తున్నాను. అనగా సమృద్ధిని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుణ్ణి సేవించే వారికి ఏ కొదువులో కూడా ఉండవు. అందుకే నా యందు విశ్వాసం ఉంచినట్లయితే, దేవుని యందు నమ్మిక కలిగినట్లయితే దేవుడు ఒక వాక్యం చెప్తున్నాడు, సింహపు పిల్లలు ఆకలి కలిగి లేమి గలవై ఉంటాయంట, కానీ నా యందు విశ్వాసం ఉంచిన వాడికి ఏ మేలు కొదువై ఉండదు, వానికి సమృద్ధి కలుగుతుంది. ఎందుకంటే దేవుణ్ణి సేవించే వారికి ప్రభువు వారి అవసరతలు ఏంటో దేవునికి బాగుగా ఎరిగినటువంటి వాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, అవి కోయవు, అవి కొట్లలో కూర్చుకొనవు, అయినను అవి పోషించబడుతున్నాయి. వాటికంటే మనం శ్రేష్ఠులము కాదా? మన పరలోకపు తండ్రి మనల్ని నిర్మించిన దేవుడు మనకి ఏది కావాలో దేవునికి తెలియదా? మనం చేసే పొరపాటులే మిగిలిన వాటి అన్నిటినీ స్వతంత్రించుకోవటం కోసం మనం ప్రాకులాడుతూ ప్రయాసపడుతుంటాం, కానీ దేవుణ్ణి సేవించడం మర్చిపోతున్నాం. ఒకవేళ గతించిన సంవత్సరంలో దేవుణ్ణి సేవించక నీ జీవితంలో ఆశీర్వాదం పొందలేదేమో, ఈ నూతన సంవత్సరపు ప్రారంభంలో ఉన్నటువంటి నీవు దేవుణ్ణి సేవించడానికి ఇష్టపడి, ప్రభువాని నిన్ను సేవిస్తానని నీ కుటుంబంతో నువ్వు దేవుని సన్నిధిలో వాగ్దానం చేయగలిగితే దేవుని వాక్యం చెప్తుంది, నీ భోజనమును నీ పానమును నేను దీవిస్తాను, నీకు సమృద్ధిని ఇస్తానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనము దేవుని యొక్క మాటలన్నిటికీ సంపూర్ణ విధేయులమై దేవుణ్ణి సేవించే వారిగా ఉండి దేవుని ఆశీర్వాదం పొందాలని ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 2వ రాజుల గ్రంథము 11వ అధ్యాయము 17వ వచనము. ఈ వాక్యాన్ని మనం చూసినప్పుడు ఇక్కడ దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందటానికి మనం ఏ రీతిగా ఉండాలో ఇక్కడ రాస్తున్నాడు. అప్పుడు యెహోయాదా జనులు యెహోవా వారని ఆయన పేరట రాజుతోనూ జనులతోనూ నిబంధన చేయించెను, మరియు అతడు రాజు పేరట జనులతో నిబంధన చేయించెను. ఈ వాక్యాన్ని నన్ను చాలా ఆశీర్వదించింది. ఈ వాక్యం నన్ను, కారణం ఏంటంటే వారి నిబంధన, దేవుని ఆశీర్వాదం పొందటానికి వారు చేసిన నిబంధన ఏంటంటే, అక్కడ అంటున్నాడు యెహోయాదా అనేటటువంటి రాజు చెబుతున్న మాట, జనులు యెహోవా వారని, వీఆర్ గాడ్స్ పీపుల్, దేవుని ప్రజలుగా ఉండుటకు వారు నిర్ణయించుకొని దేవుని ఆశీర్వాదాన్ని కోరుతున్నారు. ఈరోజు ఈ వాక్యాన్ని చదువుతున్న మనము చాలా జాగ్రత్తగా గమనించాలి. మనము దేవుని ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నాం, కానీ ఎలాంటి జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నాం. ఇక్కడ యెహోయాదా ఏలుబడిలో దానికి ముందు చరిత్రను మనం చూసినట్లయితే, దేవుని చేత ఏర్పరచబడినటువంటి ప్రజలే, దేవుని పిల్లలుగా పిలువబడినటువంటి వారే అన్య దేవతలకు మొక్కి వ్యర్థమైనటువంటి నైవేద్యములను అర్పించి వేషధారణతో, దేవునికి అవిధేయమైన క్రియలతో, దేవునికి అయిష్టమైన కార్యాలతో జీవిస్తూ దేవుని ఆశీర్వాదానికి పాత్రలు కానటువంటి ఈ ప్రజలందరూ కూడా ఆశీర్వాదం లేక
జీవితంలో నిరాశతో, నిస్పృహతో, వారి జీవితాలు కలవరంతో నింపబడుతున్నప్పుడు వారి అతిక్రమములు తెలుసుకున్న వారు రాజైన యెహోవా ఏలుబడిలోకి వచ్చిన తర్వాత వారు నిబంధన చేస్తున్నారు. ఏంటి తెలుసా? మేము యెహోవా జనులమని నిబంధన చేస్తున్నారు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో దేవుని ఆశీర్వాదం పొందాలంటే ప్రభువా మేము యెహోవా వారము అనేటటువంటిది మన హృదయాల్లో ఉండాలి. నేను యెహోవాకు చెందినటువంటి వ్యక్తి, నేను యేసయ్యకు చెందిన వ్యక్తిని అనేటటువంటి ఆలోచన మనలోనికి రావాలి. మనము ఎవరము అనేటటువంటిది మర్చిపోతున్నాం. మనము దేవుని యొక్క పిల్లలం. దేవుని పిల్లలను ప్రభు ఆశీర్వదించడా? కానీ ఎందుకు మన జీవితంలో ఆశీర్వాదం రావటం లేదు? ఎందుకు ఆశీర్వాదం కొరకు ప్రాకులాడుతున్నామంటే దేవుని ప్రజలమై ఉండి కూడా మనము లోకస్తుల వలె ప్రవర్తిస్తున్నాం, లోకస్తుల వలె మనం మాట్లాడుతున్నాం. అందుకనే లోకములో ఉన్నట్లుగా మనము ఉండకూడదు, లేదా లోకస్తులుగా మనం ప్రవర్తించకూడదు. మీరు ఈ లోకములో ఉన్నవారే కానీ లోకస్తులు కారు అని దేవుని వాక్యంలో వ్రాయబడుతుంది. ఎందుకని? లోకస్తులు ఎలా ఉంటారంటే, లోకస్తుల గురించి మత్తయి సువార్తలో రాస్తూ అంటాడు, వారు ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామా అని ఆలోచిస్తారట. ఈరోజు పండగలు వస్తే, నూతన సంవత్సరమైనా క్రిస్మస్ పండుగని వస్తే ఏమి తినాలి, ఏమి ధరించుకోవాలని ఆశ తప్ప దేవుని ఎలా సేవించాలన్న తపన మనలోనికి తగ్గిపోయింది. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, వాటిని గురించి లోకస్తులు వాటిని గురించి విచారిస్తారు. కానీ మనం లోకస్తులం కాదే, దేవుని ప్రజలం. ఈరోజు ఆశీర్వాదానికి దూరంగా ఉండటం కారణం, ఆశీర్వాదం మనం పొందకపోవడం గల కారణం ఏంటంటే మనము వి ఫర్గట్ హూ వి ఆర్. మనము ఎవరికి సంబంధించిన వారము, దేవుని ప్రజలమనే విషయాన్ని మనం మరిచి లోకస్తుల్లాగా ప్రవర్తిస్తున్నాం, లోకస్తులాగా అధికారం కొరకు ప్రాకులాడుతున్నాం, లోకస్తుల వలె వ్యర్థమైన వాటిని కాంక్షిస్తున్నాం, లోకస్తుల వలె శరీర సంబంధమైనటువంటి కృత్రిమమైనటువంటి ఆశీర్వాదం కొరకు ప్రాకులాడుతున్నాం. అందుకనే దేవుని ఆశీర్వాదం దూరంగా ఉంటున్నాం. ఒకవేళ నీవు ఈ వాక్యం వింటూ నీవు గతించిన సంవత్సరం అంతట్లో కూడా లోకస్తుడి వలె, లోకములో ఉన్న వ్యక్తి వలె నీవు ఉండి జీవించినట్లయితే ఒక్కసారి నీ ఆశీర్వాదం రాకపోవడం కారణాన్ని గుర్తించిన నీవు ఈ నూతన సంవత్సరంలో అయినా సరే నేను యెహోవాకు చెందిన వాడను, నేను యేసయ్య యొక్క శిష్యుడను అని కనుక ఒక్కసారి ఆలోచన చేసుకోగని నీ జీవితాన్ని లోకస్తుడిగా కాక యేసు కుమారుడుగా, కుమార్తెగా నీవు జీవించడానికి ఇష్టపడితే నీ జీవితంలో ఆశీర్వాదం పొంగి ప్రవహిస్తుందని ఈ సమయంలో ప్రభు పేరట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, 3 విషయాలు ఇప్పుడు నేను చెప్పాను. మొదటిదిగా మనం చూసినట్లయితే దేవుడు చెప్పిన వాటన్నిటికీ విధేయులమైనప్పుడు దేవుని ఆశీర్వాదం వస్తుంది. రెండవదిగా దేవుణ్ణి సేవించినప్పుడు మన జీవితాల్లో సమృద్ధి అనే ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాడు. మూడవదిగా మనం దేవుని ప్రజలుగా ఉండటకు నిర్ణయించుకున్నప్పుడు, లోకస్తులుగా కాక దేవుని ప్రజలుగా ఉండటకు ఇష్టపడినప్పుడు తన ప్రజలను దేవుడు ఆశీర్వదిస్తాడు అని దేవుని యొక్క వాగ్దానాల గురించి మనం తెలుసుకుందాం. మరొకటి మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయము 39వ వచనం ఆఖరి మాట నేను చదువుతున్నాను. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. ఈ 10వ అధ్యాయం నెహెమ్యా గ్రంథంలో మనం చూస్తే కట్టబడినటువంటి ఆ యొక్క ప్రాకారపు గోడలు, మందిరములో చేరినటువంటి ప్రజలందరూ కూడా వారు దేవుని సన్నిధిలో కొన్ని ఒప్పందములు చేసుకుంటున్నారు. వారి జీవితంలో మరలా ఇలాంటి దుస్థితి రాకున్నట్లుగా, వారి జీవితంలో మరలా కీడు వారికి సంభవించకుండా వారు దేవుని సన్నిధిలో కొన్ని నిబంధన చేస్తున్నారు. మేము జనులతో లేదా లోకస్తులతో కలవమని, దేవునికి దశమ భాగములు చెల్లిస్తామని, దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ఉంటామని, వీటన్నిటినీ చెబుతున్నటువంటి ప్రజలు చివరిగా ఒక మాట చెప్పారు. అక్కడ నెహెమ్యా నాయకత్వంలో ప్రజలు చెప్పిన మాట ఏమిటంటే, మా దేవుని మందిరమును విడిచిపెట్టము. ఈ నూతన సంవత్సరపు ఆనందంలో, సంతోషంలో ఉన్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని మందిరమును హత్తుకొని జీవించినప్పుడు దేవుడిని ఆశీర్వదిస్తాడు. దేవుని వాక్యం రాయబడుతుంది, భక్తిహీన గుడారములో నివసించుట కంటే నా దేవుని యొక్క మందిర ద్వారమునద ఉండుట నాకు మేలు అంటున్నాడు. ఆ యొక్క మందిరమును గురించి ఎందుకంత విశిష్టంగా రాయబడిందంటే అది దేవుని ఆశీర్వాదమునకు నిలయమైనటువంటి ప్రదేశం. చాలామంది దేవుని మందిరానికి వెళ్ళటమే అరుదుగా ఉంటుంది. పోయిన సంవత్సరంలో ఒకసారి పరిశీలన చేసుకుందాం, ఎన్నిసార్లు మనం దేవుని మందిరానికి వెళ్ళలేకుండా ఉన్నామో. దేవుని మందిరానికి వెళ్ళలేకపోవగల కారణము మనం వెళ్ళలేనటువంటివి కావు, కానీ కారణం మనం కల్పించుకునేటువంటి కారణాలే.
దేవుని కంటే వేరే వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం వల్ల దేవుని సన్నిధికి వెళ్ళటానికి కూడా వెనుకంజ వేస్తూ వచ్చాం. కానీ ఈ నూతన సంవత్సరంలో నెహెమ్యా నాయకత్వంలో ప్రజలందరూ చెప్పినట్లుగా ఈ వాక్యం వింటున్న మనమందరం కూడా ప్రభువా ఈ నూతన సంవత్సరంలో నీ మందిరమును మేము హత్తుకొని జీవిస్తాం అని చెప్పగలిగితే దేవుని ఆశీర్వాదాలు మీ జీవితంలో ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 4 మాటలు మీ హృదయాల్లో పొందుపరుచుకోవాలని నేను ఆశిస్తున్నాను. ఈ నూతన సంవత్సరం అంతా దేవుడు మీ కుటుంబాల్లో, మీ జీవితాల్లో సమృద్ధి అయిన దీవెన, సమృద్ధి అయిన ఆశీర్వాదం, దేవుని కృపల చేత ఏ వ్యాధి మీ యొక్క గుడారమును సమీపించకుండా దీవించబడాలని నేను కోరుకుంటున్నాను. ప్రభు ఆశిస్తున్నాడు. అట్టి ఆశీర్వాదం దేవుడు మీకు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. అయితే మనము సంపూర్ణ విధేయులుగా ఉంటే, దేవుణ్ణి సేవిస్తే, దేవుని సన్నిధిలో మనము ఆయన ప్రజలుగా ఉండటకు ఇష్టపడితే, దేవుని సన్నిధిలో ఆయన మందిరాన్ని మనం హత్తుకొని జీవించినట్లయితే దేవుని ఆశీర్వాదాలు మనతో ఉంటాయి. అట్టి కృప దేవుని వాక్యమునకు లోబడిన వారందరికీ, ఆయన ప్రజలుగా ఉండిన వారందరికీ ప్రభు ఈ నూతన సంవత్సరం అంతటిలో అనుగ్రహించి దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్. దయచేసి తలలో వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ఈ నూతన సంవత్సరంలో మీకు చాలా ఆశలు ఉండి ఉండొచ్చు, చాలా కోరికలు ఉండొచ్చు. నిజమే, ప్రతి వారు ఆశపడటం తప్పులేదు. కానీ ప్రభు సహాయం లేకుండా ఎవరు ఆశీర్వాదాన్ని పొందలేదు. తలలో ఉంచుదాం, ప్రభు సహాయం కోరుదాం, ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రేమగల ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి గతించిన సంవత్సరం అంతా కాపాడి నూతన సంవత్సరంలో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకే మీకు స్తోత్రం. దేవా, ఈ నూతన సంవత్సరంలో మీ సన్నిధికి అనేకమైనటువంటి ఆశల చేత, ఆలోచనల చేత మీ సన్నిధికి వచ్చాం. మాకున్న కోరికలు, తలంపులు, ఆలోచనలు విస్తారములు కానీ యెహోవా తీర్మానములే స్థిరములన్నీ వాక్యం రాయబడుతుంది. దేవా, నీవు మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకున్న దేవుడు, మా జీవితాల్లో నీ కృపలను మాకు అనుగ్రహించాలని ఆశించిన దేవుడు, వాటిని మేము పొందుటకు ప్రభువా మేము నీ సన్నిధిలో మీరు చెప్పినవన్నీ చేయొచ్చు ప్రభువా. నీ బిడలముగా మేము జీవిస్తూ మిమ్మల్నే మేము సేవిస్తూ ప్రభువా నీ మందిరమును, మీ సన్నిధిని హత్తుకొని జీవించి మీరు మా కొరకు నిర్దేశించిన ఆశీర్వాదాలు పొందడానికి సహాయం చేయండి. కార్యక్రమం చూస్తున్న మా ప్రేక్షకుల కొరకు మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. దేవా, ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. ఈ నూతన సంవత్సరంలో ప్రభువా నీ ఆశీర్వాదాలు మెండుగా వారి జీవితాలు అనుగ్రహించండి ప్రభువా. కృప వెంబడి కృప, మేలు వెంబడి మేలు ప్రభువా. ఆశీర్వాదముల చేత వారి కుటుంబాలను, వారి జీవితాలను నింపమని వేడుకుంటున్నాం ప్రభువా. సమస్త కీడులను యేసు నామములో లయపరుస్తున్నాం ప్రభువా. ప్రతి విధమైన చీకటి శక్తులను యేసు నామములో లయపరుస్తున్నాం తండ్రి. నీ సన్నిధి ఆ కుటుంబాల్లో ఉంచండి, నీ సమాధానం ఆ కుటుంబంలో ఉంచండి ప్రభువా. నీ కాపుదల ఆ కుటుంబాల్లో ఉంచమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ మరలా ఈ సంవత్సరపు చివరికి వచ్చి నీవు మా పట్ల చేసిన మేలును బట్టి నీకు కృతజ్ఞత అర్పణలు చెల్లించేటటువంటి స్థితిలోనికి మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాం. దుష్టుని యొక్క బాణముల నుంచి తప్పించమని వేడుకుంటున్నాం ప్రభువా. నీకు స్తోత్రం. ఈ నూతన సంవత్సరంలో ప్రతి వారి జీవితంలో ప్రభువా నీ షకీనా మేఘమును ఉంచమని వేడుకుంటున్నాం. నీ యొక్క శక్తిని ప్రతి వ్యక్తి జీవితంలో ప్రసరింప చేయమని వేడుకుంటున్నాం. నీ ఆశీర్వాదం అందరిపై ఉంచండి. యేసే విమోచన కార్యక్రమం ఈ సంవత్సరంలో ప్రభువా ఏ ఆటంకము లేకుండా కొనసాగునట్లుగా మీరే సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. కార్యక్రమం చూస్తున్న వారిలో ఎవరైనా బలహీనంగా ఉన్నట్లయితే దయచేసి మీరు వారిని ముట్టి స్వస్థపరచమని వేడుకుంటున్నాం. అనేక సమస్యల చేత బాధపడుతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. వారికి ఉన్న ప్రతి సమస్యలను యేసు నామములో విడుదల చేస్తున్నాం తండ్రి. వారి సమస్యలను విడిపించి నీ ఆశీర్వాదమునకు వారసులుగా ఉండటానికి సహాయం చేయండి. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి వారిపై మీ దీవెన ఉంచండి. మా దేశములో, మా ప్రాంతములో ప్రభువా నీ శాంతి సమాధానం దయచేయండి ప్రభువా. ఈ నూతన సంవత్సరంలో ప్రభువా పరిపాలిస్తున్నటువంటి నాయకులకు మంచి ఆలోచనలు గ్రహించి దేశము సౌఖ్యంగా క్షేమంగా ఉండటానికి దయచేయండి. మీరే మహిమ పొందమని ఈ నూతన సంవత్సర దీవెనల ప్రతి ఒక్క కుటుంబంలో అనుగ్రహించి సహాయం చేయమని యేసు దివ్య నామమును వేడుకుని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం మన అందరికీ ఈ నూతన సంవత్సరంలో ప్రభు కృపతోడే నడిపించునుగాక. ఆమేన్. పరమ జీవము పాపులకిచ్చడి యేసే విమోచన, యేసే విమోచన, యేసే విమోచన, యేసే విమోచన, యేసే విమోచన.
తీర్చలేవు. నీ శక్తియుక్తులు ఆచార క్రియలు పరమున నిన్ను చేర్చలేవు. ఈ లోక జ్ఞానము ఈ లోక తంత్రాలు పరమున నిన్ను చేర్చలేవు.